చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తూ ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగజీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.